మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో తొలి మేయర్ ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపకులు శ్రీ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ 50వ వర్ధంతి నార్సింగి ముదిరాజ్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ముదిరాజ్ సంఘ సభ్యులు ఎస్బీఐ బ్యాంక్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ముదిరాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జాల్నాలో డిసెంబర్ 25, 1893లో జన్మించారు. ముదిరాజ్ జాతిని ఐక్యం చేసిన మహనీయుడు కొర్వి కృష్ణస్వామి అని ముదిరాజ్ అని కొనియాడారు. అనగారిన వర్గాలకు సంఘాలు ఉండాలని, హక్కుల కోసం పోరాడాలని ఆయన సూచించారు. వారు అందించిన చైతన్యంతో జాతి ఐక్యత పురోగతిని కృషి చేస్తామని ప్రతిన పూనుతామన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగి పట్టణ అధ్యక్షులు బోల సత్యనారాయణ, కేశియర్ కండ్లకోయ యాదగిరి, కొర్వి కృష్ణస్వామి సేవా సమితి దుబ్బాక ఇన్ఛార్జ్ పున్న రమేష్, జట్టి స్వామి, గుర్రాల మధు, కుక్కల రాజు తదితరులు పాల్గొన్నారు. కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ గారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కొర్వి కృష్ణస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇట్లనే ముందు కూడా ముదిరాజుల ఐక్యత కోసం ఈ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి పనిచేయడానికి ముందుకుంటామని తెలియజేస్తుంది. మండలంలో కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ 57వ వర్ధంతి వేడుకలు నార్సింగి ముదిరాజ్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరపడం జరిగింది. ఈ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ ఈయన మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోని జాల్నాలో డిసెంబర్ 25, 1893లో జన్మించాడు. ఈయన ముద్రాజ్ సంఘాల వ్యవస్థాపకుడే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి, దళిత బహుజన వర్గాల కోసం అనేక పోరాటాలు చేశాడు. ఈయన ఔరంగాబాద్లో పుట్టినప్పటికీ హైదరాబాద్తో అనుబంధం ఎలా ఉందంటే, అప్పటి ఔరంగాబాదు మన నిజాం సంస్థానంలో విలీనంలో ఉంది కాబట్టి ఇక్కడ ఆయన హైదరాబాద్కు వచ్చి ఆయన చాదర్ఘట్లోని మెట్రికులేషన్ పూర్తి చేసి, అలాగే సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక నమూనా అయినటువంటి పిక్టోరియల్ ఆఫ్ హైదరాబాద్ అనేటువంటి గ్రంథాన్ని రచించి అనేక బలహీన బడుగు వర్గాలకు ఆయన ఎంతో సేవ చేస్తూ ఒక ముద్రాలకే కాకుండా అన్ని వర్గాలను, బీసీ వర్గాలను అన్ని కలుపుకొని స్వాతంత్ర సమయంలో కూడా పాల్గొని అనేక రకాలైనటువంటి సంఘ సేవ కార్యక్రమాలు చేశాడు. ఈరోజు ఆయనను మనము స్మరిస్తూ ఆయన 57వ వర్ధంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది.